గుంటూరు జిల్లా తెనాలిలా ముగ్గురు యువకులను పోలీసులు నడి రోడ్డు మీద కూకుండబెట్టి పొట్టు దంచిన ముచ్చట అందరికి ఎరికైందే కదా. ఇక ఇయ్యాలను మాజీ సీఎం జగనన్న పరామర్శించడానికి వేయిండు. మరి ఆడళ్లతో ఏం మాట్లాడిండు, సర్కార్కి ఏం చెప్పిండు, ఏం కథ పూరా కరుచుకుందాం పారి. పోలీసుల చేతుల తుక్కు దెబ్బలు తిన్నోళ్ళ ఇంటోళ్లను పరామర్శించిన జగనన్న ఆడ ప్రెస్ మీట్ పెట్టి కూటమి సర్కారు కడిగి పారేసినట్టే చేసిండు. రెడ్ బుక్ రాజ్యాంగంతోని రాష్ట్రం అదుపు తప్పింది, పోలీసు వ్యవస్థ దిగజారిందని గరానికి వచ్చిండు. ప్రశ్నించినోళ్లను అనగదొక్కుతున్నారు, మా పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను రెడ్ బుక్ తోని వేధించి హింసిస్తున్నారని ఫైర్ అయ్యిండు. పాపం ఈ ముగ్గురిని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. వాళ్ళు బతిలాడుకున్న పోలీసులు విడిచిపెట్టకుండా యాళ్ల కోర్టు కూడా తీసుకపోకపోవడు చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించిండు. ఇక అట్లనే సీఎం చంద్రబాబు సార్ కేసుల మీద గిట్లా మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. జగనన్న చెప్పింది కూడా నియమే, ఉన్నోళ్ళకి ఒక రూలు పేదలకు ఇంకో రూలా. ఇదెక్కడి న్యాయం? కేసులుంటే కోర్టులున్నాయి, అవి శిక్షలు విధిస్తాయి. కోర్టులు చేయాల్సిన పని కూడా పోలీసులు చేస్తే ఇక కోర్టులు ఎందుకన్నట్టని పంక పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరేమో తప్పు చేసినట్టు తేలితే కొంతమందికి ఇట్లా చేస్తేనే కడవలు సక్క అవుతారని అంటున్నారు. ఇక ఎవ్వరు ఏమన్నా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తోటి మనుషులను ఇష్టం వచ్చినట్టు హింసించడం మాత్రం పద్ధతి కాదని మానవతావాదులు అంటున్నారు. మొత్తానికైతే ఈ ముచ్చట్ల ఒక్కొక్కరు ఒక్కో తీరు మాట్లాడుకొస్తున్నారు.